హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ రుచులు. నేను మీ రజని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. చూసి కంటెంట్ ఉంది అని అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి నాటుకోడి ఫ్రై. వెరీ టేస్టీ రెసిపీ. వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను చెప్పే కొలతలను పాటిస్తూ చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మన రెసిపీ తయారీ విధానం చూద్దాం. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 3/4 kg నాటుకోడి కట్ చేయించి తెచ్చుకున్నాను. చూడండి, ఈ విధంగా పీసెస్ కట్ చేయించి తెచ్చుకున్నాను. వీటిని ఒక 1/2 అవర్ పాటు ఉప్పు నీటిలో నానబెట్టి వాటర్ మొత్తం వంపేసి తీసుకున్నాను. దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఒక 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. 3/4 kg చికెన్ నాటుకోడికి 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఇందులో స్పైసెస్ చెక్క, లవంగా, ఇలాచి, సాజీరా మరియు జాపత్రి, అదేవిధంగా బండ పువ్వు అంటారు కదా, వాటిని ఫ్లేవర్స్ కోసం కొంచెం కొంచెంగా వేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను ఈ విధంగా సన్నగా చీలికల్లాగా కట్ చేసి వేసుకోవాలి. అదేవిధంగా ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 1/2 రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేయడం వలన మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ ఫ్రైకి. తర్వాత జస్ట్ ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. తర్వాత ఒక 1 స్పూన్ బిగ్ స్పూన్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకొని తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నటువంటి నాటుకోడి ఉంది కదా, అది వేసి మొత్తం ఒకసారి ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఆయిల్లో ఉన్న ఆనియన్ ఆయిల్ మొత్తం ఈ ముక్కలకు పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ దీన్ని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడు మన ముక్క అనేది మంచి టేస్ట్ వస్తుంది. పచ్చివాసన, నీచు వాసన పోయి మంచి టేస్ట్ వస్తుంది. మధ్య మధ్యలో ఒకసారి ఈ విధంగా కలుపుతూ మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. టోటల్గా నేనైతే ఇక్కడ ఒక 15 మినిట్స్ ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఈ నాటుకోడిని. తర్వాత ఇలా కొంచెం వాటర్ అనేది ఊరింది అందులో. ఇది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సరిపడా కారము, నేను ఇక్కడ 3/4 kg తీసుకున్నాను కదా, 1/2 kgకి 1 స్పూన్ చొప్పున 3/4 kgకి 3 స్పూన్ల కారం పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ కొలత అనేది చాలా బాగుంటుంది. తర్వాత 1 స్పూన్ పచ్చి ధనియాల పొడి, తగినంత సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా. తర్వాత గరం మసాలా వచ్చేసి ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. సాల్ట్లో మనం ముందు చికెన్ నానబెట్టాం కాబట్టి తక్కువ సాల్టే పడుతుంది. అది చూసుకొని మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. కారం కూడా ఇంత వెయ్యాలని ఏం లేదు, మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది ఈ కర్రీ అనేది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి, కారం అనేది ఫ్రై అయ్యేంత వరకు. తర్వాత దీంట్లో ఒక 1 కప్పు వాటర్ వేసి ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి వాటర్ మొత్తం ఎగిరేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ ముక్క ఉడికేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత హైలో పెట్టేసి వాటర్ మొత్తం ఎగిరేంత వరకు మనకు ఫ్రై లాగా వచ్చేంత వరకు చేసుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ 10 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ మొత్తం దగ్గర పడుతుంది. అదేవిధంగా ముక్క కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఇప్పుడు నేను హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ మొత్తం, అందులో ఉన్న గ్రేవీ మొత్తం ఎగిరి ఫ్రై లాగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం నార్మల్ చికెన్ అయితే వాటర్ వేయకుండానే ఫ్రై అవుతుంది, కానీ నాటుకోడి చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఇది కుక్ అవ్వదు. అందుకోసం నేను వాటర్ వేసి కుక్ చేసి తర్వాత మళ్ళీ వాటర్ ఎగిరేంత వరకు ఫ్రై చేసుకున్నాను.
ఇప్పుడు టోటల్గా కర్రీ కంప్లీట్ అయింది. ఇందులో కొత్తిమీర మరియు పుదీనా కరివేపాకు కూడా పైన వేసుకొని ఫైనల్గా ఒకసారి మొత్తం కలుపుకుంటే మన టేస్టీ నాటుకోడి ఫ్రై రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కంపల్సరీ చెప్పండి. ఈ సండే కంపల్సరీ ట్రై చేయండి. సంక్రాంతి ఫెస్టివల్కి ఈ నాటుకోడి ఫ్రై అనేది చాలా మంచి రెసిపీ అని చెప్తాను నేను. నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.